పిల్లల చదువుపై తల్లిదండ్రుల శ్రద్ధ తీసుకున్నప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డిలో గల మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల జోగిపేటలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్యా ప్రగతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ సూచనలు సలహాలు అందించాలని, సమస్యలు ఉన్న పక్షంలో వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. అవసరమైతే కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమస్యలను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తోందని, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందించడంతో పాటు నాణ్యమైన విద్యా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వసతి గృహాల్లో అందిస్తున్న సౌకర్యాలపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి సంక్షేమ వసతి గృహంలో అందుతున్న నాణ్యమైన విద్యా పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ప్రిన్సిపల్ రజని, అసిస్టెంట్ ప్రిన్సిపల్ శ్రవంతి, డిప్యూటీ వార్డెన్ జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొంతమంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి భయపడుతున్నారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పిల్లల మీద టీచర్స్ ఏమైనా అంటారేమో అని. అట్లాంటివి అలాంటిది ఏమీ లేకపోయినా కూడా మీరు అట్లా అనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అనానిమస్ కంప్లైంట్ బాక్స్ ఒకటి పెడతాం. మీరు ఆ బాక్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాంట్లో రాసి డ్రాప్ చేయండి. ఆ కీస్ కూడా ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ దగ్గర కాకుండా డిబిసిడిఓ గారు, లేదు అంటే ఆర్సీఓ గారు, వీళ్ళకే ఆ కీస్ ఇస్తాము. సో దట్ రెగ్యులర్ కంప్లైంట్స్ కాకుండా పేరెంట్స్ నుంచి ఏమైనా వస్తే డెఫినెట్ గా అవి లిస్ట్ అవుట్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయడానికి మేము అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. థర్డ్, చాలా మంది పేరెంట్స్ ఇంగ్లీష్ గురించి చెప్తూ ఉన్నారు. సో ఇంగ్లీష్ అనేది వాళ్ళు అమాంగ్స్ట్ దెమ్సెల్వ్స్, అంటే పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటేనే అది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు, నేను మాట్లాడే గ్రామర్లో తప్పుందా, నేను మాట్లాడే విధానంలో తప్పుందా అని వాళ్ళు భయపడుతూ మాట్లాడితే అది ఎప్పటికీ రాదు. సో ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ది టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ కూడా రోజంతా వాళ్ళు మాట్లాడకపోయినా రోజుకి ఒక 1 hour ఇంగ్లీష్ అవర్ అనేది పెట్టుకొని, అది లంచ్ అప్పుడు కానీ లేదంటే సాయంకాలం స్నాక్స్ అప్పుడు కానీ ఒక 1 hour క్యాంపస్ మొత్తంలో ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడదు. అది టీచర్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ మధ్య అవ్వచ్చు. అట్లా 1 hour కంపల్సరీ మీరు బెల్ కొట్టి ఆ బెల్ ఎంతేంత వరకు వేరే ఒక తెలుగు పదం లేకుండా వాళ్ళు కంపల్సరీ ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది ఒక కాన్సెప్ట్గా మీరు తీసుకురండి. వీ కెన్ స్టార్ట్ విత్ ఆల్ ఎన్జీటీ హాస్టల్స్. బికాజ్ మనము మదర్ టంగ్ కూడా ఇంపార్టెంటే. మనము మాట్లాడుకుంటేనే ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్లోనే వాళ్ళు ఒకరితో ఒకరు ఇంకా మంచిగా మాట్లాడుకుంటారు. కానీ ఇంగ్లీష్ అనేది ఫ్యూచర్లో కెరియర్ కానీ హైయర్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కాన్ఫిడెన్స్ రావాలి అంటే కంపల్సరీ ఒక రోజుకి 1 hour వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తాము నేను కూడా. అది థర్డ్ ఆస్పెక్ట్. ఫోర్త్, ఇప్పుడు ఒక రిపోర్ట్ కార్డ్ చూస్తే దీంట్లో మార్క్స్ గురించి ఉంది, హెల్త్, లాస్ట్ హెల్త్ చెకప్ ఎప్పుడు చేశారు అండ్ హెల్త్ గురించి కూడా దీంట్లో రాశారు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, ఇక్కడ ఉన్న టీచర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు 4-5 ఆస్పెక్ట్స్ గురించి కంపల్సరీ టీచర్ని అడగండి. ఒకటి, వాళ్ళ మార్క్స్, వాళ్ళు చదువుతున్న దాంట్లో ఎక్కడైనా వాళ్ళు డల్ ఉన్నారా, ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ కావాలా అని చెప్పి. టీచింగ్ అనేది టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. సబ్జెక్టు పేరెంట్స్ చెప్పలేరు, అది టీచరే చెప్పాల్సి వస్తుంది. కానీ ఎక్కడ డల్ ఉన్నారని మీకు తెలిస్తే మీరు కూడా పిల్లలకి కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఫ్యూచర్లో వాళ్ళు